శరీరంలో ఒక మనిషికి గుండె అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు ఆ మనిషికి గుండె అనేది ఎంత అవసరమో, ఇప్పుడు అలానే వాక్యం అనేది కూడా మనకందరికీ అంత అవసరం ప్రియమైన దేవుడి వాళ్ళారా. ఇప్పుడు ఈ శరీరంలో గుండె పని చేయకపోతే మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు అదే విధంగా ఆ యొక్క వాక్యము మనకు జీవాన్ని సరఫరా చేయకపోతే గనక మనము కూడా చచ్చిపోతాం ప్రియమైన దేవుడి వాళ్ళారా ఆత్మీయంగా. లేదా ఈ యొక్క శరీరము ఈ యొక్క కాలికి ఆ యొక్క రక్తాన్ని సరఫరా చేయకపోతే కాళ్ళు పనిచేయదు, పడిపోతుంది. ఈ యొక్క చెయ్యికి ఆ యొక్క గుండె రక్తాన్ని సరఫరా చేయకపోతే ఈ చెయ్యి పడిపోతుంది. ఇప్పుడు అలానే వాక్యం కూడా మన యొక్క జీవితాలకు ఆ యొక్క జీవాన్ని సరఫరా చేయకపోతే మనము కూడా ఆత్మీయంగా పడిపోతాం, ఆ యొక్క లోకంలో పడిపోతాం, ఆ యొక్క పాపంలో పడిపోతాం ప్రియమైన దేవుడి వాళ్ళారా. కాబట్టి ఆ యొక్క వాక్యం యొక్క శక్తిని మనము గ్రహించేవారుగా